జరగబోతుంది. ఇప్పటి వరకు 63,65,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. సుమారుగా 11,903 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేశాం. అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసిపోయినా ప్రతి రైతుకు నష్టం జరగకుండా దాదాపు 10,000 మెట్రిక్ టన్నుల తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ధాన్యం కొనుగోలులో దేశంలో ఏ రాష్ట్రం కూడా మనతో పోటీ పడే పరిస్థితి లేదు. దేశంలో యాసంగి సీజన్లో సేకరించిన మొత్తం ధాన్యంలో తెలంగాణ వాటా 60% నమోదైందని తెలియజెప్పడానికి నేను గర్వపడుతున్నాను. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో మొక్కజొన్న పంటలు సాగు భారీగా పెరిగింది. ఈ యాసంగిలో సుమారు 16 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 4 లక్షల ఎకరాల్లో జొన్న సాగు చేసి తెలంగాణ రైతులు కొత్త చరిత్రను సృష్టించారు. మొక్కజొన్న కొనుగోళ్లకు సుమారు 4,275 కోట్లు, జొన్న కొనుగోళ్లకు ఇప్పటి వరకు 1,154 కోట్లు రాష్ట్ర ప్రభుత్వము ఈ భారాన్ని మోసింది. అదేవిధంగా మిత్రులారా, సాగునీటి రంగానికి ప్రాధాన్యతను ఇస్తూ తెలంగాణ నీటి కోసం దశాబ్దాలు గోసపడింది. 10 ఏళ్ల గత పాలనలో సైతం పరిస్థితులు మారలేదు. కృష్ణా గోదావరి జలాల్లో మన వాటాలు తేల్చి ప్రాజెక్టులు పూర్తి చేసే విషయంలో మన ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఈ విషయంలో ఏ వేదికపైన రాజీ పడకుండా లౌక్యంతో, రాజకీయ విజ్ఞతతో పని చేస్తున్నాం. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టులు 2014-15లో ప్రారంభమైన ప్రాజెక్టులు కొన్ని ఇప్పటికీ అసంపూర్తిగా ఉన్నాయి. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులపై అవసరమైన భూసేకరణ చేపట్టి వీటిని పూర్తి చేయాలని ప్రభుత్వం పట్టుదలతో పనిచేస్తుంది. ఇవి పూర్తయితే ఆశించిన మేరకు కొత్త ఆయకట్టుకు నీరు అందుతుంది. తెలంగాణకు వరప్రదాయిని ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ తిరిగి ప్రాణం పోసే ప్రయత్నం మన ప్రభుత్వం చేస్తున్నది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి గత సంవత్సరం నుంచి చర్చలు చేస్తున్నాం, లేఖలు రాస్తున్నాం. వారితో చర్చించి తుమ్మిడిహెట్టి బ్యారేజీ దగ్గర బ్యారేజీ నిర్మించే కార్యాచరణ చేపడుతున్నాం. గత ప్రభుత్వం 1,00,000 కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు 3 ఏళ్లకే కుంగిపోయింది. దీనికి మరమ్మతులు చేయించే భారం ప్రభుత్వంపై పడింది. ప్రజా శ్రేయస్సు ప్రయోజనాల దృష్ట్యా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలను పునరుద్ధరించే పనులను మొదలు పెట్టాము. అదేవిధంగా మిత్రులారా, తెలంగాణ శక్తి స్త్రీ శక్తి. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో ప్రజా ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపట్టింది. ఈరోజు ఆర్థిక సాధికారితలో తెలంగాణ మహిళ దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. పొదుపు నుంచి పారిశ్రామికత వరకు తమ శక్తిని చాటి చెబుతుంది. ప్రజా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారు. మన మహిళా సంఘాలు ఇప్పుడు ఆర్థిక శక్తి కేంద్రాలు. ఆడబిడ్డలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే క్షేత్రాలు. బ్యాంకు లింకేజ్ స్త్రీనిధి ద్వారా ఈ సంఘాలకు 1,00,000 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది. ఇప్పటికే 60,000 కోట్ల రూపాయలు 0 వడ్డీ రుణాలను పంపిణీ చేశాం. 5 లక్షల రుణ పరిమితిని 10 లక్షలకు పెంచాం. ఇందిరమ్మ క్యాంటీన్లు, సౌర విద్యుత్తు, పెట్రోల్ బంకులను మహిళలను నేడు యజమానులుగా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. 1000 బస్సులకు వాళ్ళు ఓనర్లు. ఇందిరా మహిళా శక్తి సూపర్ బజార్లు, లాజిస్టిక్ హబ్బులు, గోదాములు, రైసు మిల్లుల ఏర్పాటుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇటీవలే రాష్ట్రమంతటా ఒకే రోజున 8,000 స్త్రీ శక్తి భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శంకుస్థాపన చేపట్టడం జరిగింది.
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పాఠశాలలో మౌలిక సదుపాయాలు యూనిఫామ్ కుట్టు కూలీ మహిళా సంఘాలకు అప్పగించాం. శిల్పారామంలో మహిళా సంఘాల ఉత్పత్తులు అమ్మడానికి స్టాల్ ఏర్పాటు చేశాం. తెలంగాణ మహిళ దేశ పారిశ్రామిక రంగంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం ఎంతో దూరం లేదు. ఇది ప్రజా ప్రభుత్వం కళ. మన ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోనే ఇచ్చిన హామీలను అమలుకు శ్రీకారం చుట్టాం. ఆడబిడ్డల ఆశీస్సులతో ఏర్పాటైన ప్రజా ప్రభుత్వం తొలి పథకాన్ని ఆడబిడ్డల సంక్షేమం నుంచే మొదలుపెట్టింది. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం అందిస్తున్న మహాలక్ష్మి పథకం విజయ పథంలో కొనసాగుతుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఆడబిడ్డలు దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు ఆదా చేసుకోగలిగారు. ఇది నాకెంతో సంతోషాన్ని, ఆనందాన్ని, సంతృప్తినిచ్చే సందర్భం అని తెలియజేయడానికి నేను ఆనందపడుతున్నాను. మహాలక్ష్మి పథకంలో రాష్ట్రంలో 42,90,000 కుటుంబాలకు 500 రూపాయలకే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. గృహజ్యోతి కింద 53,09,000 పేద గృహాలకు 200 యూనిట్లను ఉచిత విద్యుత్తును మనం అందిస్తున్నాం. అదేవిధంగా మిత్రులారా, తెలంగాణ అంటేనే పోరాటం. తెలంగాణ పోరాటంలో ముందు బాగాన నిలబడి కొట్లాడింది నిరుద్యోగ యువకులు. అందుకే నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలన్న ఆలోచనతో యువతకు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాల ప్రక్రియను విజయవంతంగా చేపట్టాం. లీగల్ సమస్యలు, లిటిగేషన్లకు ఆస్కారం లేకుండా కొలువులను భర్తీ చేశాం. ఉద్యోగ నియామక ప్రక్రియలో పారదర్శకతను పునరుద్ధరించాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో పాటు ఇతర నియామక బోర్డులను పూర్తిగా సంస్కరించుకున్నాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4తో పాటు మెగా డిఎస్సి, వైద్య ఆరోగ్య శాఖలో వరుసగా నియామకాలను చేపట్టాం. రికార్డు సమయంలో 67,763 పోస్టులను భర్తీ చేసి యావత్ దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచింది. ఉద్యోగంలో చేరే ముందు అఖిల భారత సర్వీస్ అధికారులకు శిక్షణను అందించినట్టుగా నియామక పత్రాలు అందుకున్న 562 గ్రూప్ 1 అధికారులకు ఈరోజు మనము ఫౌండేషన్ కోర్సు ద్వారా శిక్షణను అందించి భవిష్యత్తులో తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములను చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలను చేపట్టింది. ఈ నెలలోనే టీజీపీఎస్సీ ద్వారా ఇంజనీరింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, అటవీ శాఖ, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ మరియు విద్యాశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వడం జరుగుతుంది. నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ నిరంతరం జరుగుతుంది. అదేవిధంగా మిత్రులారా, ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయం తీసుకున్నది. విద్య ఒక్కటే పేదరికాన్ని రూపుమాపగలదని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. పేదరికం రూపుమాపాలంటే సమాజంలో కుల మతాల అంతరాలు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది.